సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యలు, నరముల సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీ సమస్యలకు పరిష్కారం వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్విమ్స్, తిరుపతి. మెదడు మరియు నరాల వైద్య నిపుణులు. తలనొప్పి, పార్శ్వపు నొప్పి, నరాల బలహీనత, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పక్షవాతం, పార్కిన్సన్, ఫిట్స్, మూర్ఛ, కోమా, తిమ్మిర్లు, వణుకు, బ్రెయిన్ ట్యూమర్, నిద్రలేమి, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ సంబంధిత నరముల జబ్బులు వంటి సమస్యలకు చికిత్స అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500. నమస్తే, పినే న్యూస్ స్వాగతం. నారా లోకేష్ గోబెల్స్ ప్రచారం మానుకోవాలని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాదయాత్ర పేరుతో డబ్బులు దండుకోవడమే చంద్రబాబు నాయుడు పని అని పోతుల సునీత ఆరోపించారు. బీసీలకు ఎవరు న్యాయం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారని, బీసీలకు 50% పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఎర్రగొండపాలెం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ P9 టీవీ న్యూస్ రిపోర్టర్ గారినపూడి కోటేష్ను స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో వైసీపీ నాయకులు, ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పల్లె జాన్, ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ గారినపూడి వినయ్ కుమార్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు ఆలేటి నాగయ్య ఆధ్వర్యంలో పూలమాలతో, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కోటేష్ అందరితో కలిసిమెలిసి ఉంటూ ఓర్పు, సహనం, నిష్పక్షపాతంగా ఉంటారని కొనియాడారు. పలువురు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముండ్ల సురేష్, మూటుకూరి రాజు, గారినిపూడి విలియం కేరీ, విఆర్ఓ షేక్ బాషా, పల్లె వెంకటయ్య, సిద్దేల అచ్చిబాబు, రాచేటి సురేష్, ఎం సుబ్బయ్య, జినుకూటి అహోరాన్, ఆలేటి అనిల్ తదితరులు. శాస్త్రి, సెక్రటరీ కొండూరి కీర్తన్, కరాటే అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కానీ సహకరించలేదైనా కూడా మనం ఈ కార్యక్రమం చేసుకోవాలి. ఈ కార్యక్రమం మనం మొదలైంది, కోర్సు జరుగుతూ ఉన్నాయి, మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. డిఓ గారు కూడా బయలుదేరే టైం కరెక్ట్గా ఉండడానికి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే వచ్చిన ప్రతి రెఫరీ, జడ్జికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సేవలు చాలా అవసరం ఈ కాంపిటీషన్స్ సక్రమంగా జరగడానికి. వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి అలానే మాస్టర్స్కి ఈ కరాటే టోర్నమెంట్ జరగడానికి ఇప్పుడు ఉన్నటువంటి
కరిష్మా కాలేజెస్ గారు, అలానే స్కూల్ గేమ్స్ డిఓ గారు, మన డిఓ గారు, 19 సెక్రటరీ గారు, అలానే 14, 17 సెక్రటరీ సుబ్బారావు గారు, మిగతా వారి అందరికీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ఈ 66 స్కూల్ గేమ్స్ ప్రతిష్టాత్మకంగా మన యొక్క ఒంగోలు పట్టణంలో ప్రారంభించారు. ఈ సిద్ధార్థ అకాడమీ చైర్మన్ అయినటువంటి మన అంక గారు, మోహన్ కృష్ణ మాస్టర్ గారు, వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క కరాటే అసోసియేషన్ అంతా కలిసి తీసుకుంది. దీనికంటే ముందుగానే జిల్లా లెవెల్లో అందరినీ కాంపిటీషన్స్ పెట్టి దాంట్లో సెలెక్ట్ అయినటువంటి వివిధ ఏజ్ గ్రూప్స్ 14, 17 అట్లాగే 18 ఈ విధంగా ఏజ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి నేషనల్స్ పంపిస్తారు. ఈ యొక్క సర్టిఫికేట్ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు చదువుకోవడానికి మంచి రిజర్వేషన్ కూడా పనికొస్తుంది. ఇంకంతేకాకుండా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలందరికీ మంచి ఆరోగ్యం, చక్కగా దేహారోగ్యం ఉంటాం. ఏదైనా సరే ఎదుర్కొనగానే ధైర్య సాహసాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కరాటే చాలా మంచి లైఫ్ తీసుకోకుండా మనం గవర్నమెంట్ ఇచ్చిన ఈ సదవకాశాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సర్టిఫికేట్ పిల్లలకు వాల్యూ అనే ఉద్దేశంతో కరాటే అసోసియేషన్ అలానే ఇక్కడ డోనర్స్ని పెట్టుకొని మనం ఈ కార్యక్రమాన్ని అంతకుముందు ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఈ సర్టిఫికేట్స్ వల్ల ఎవరైతే నేషనల్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ మళ్ళీ నేషనల్ డేట్ వచ్చిన తర్వాత నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్తారు. అంతకుముందు కూడా మనం ఇక్కడ ఒంగోలులో భారీ ఎత్తున చేసాము, మంచి స్పందన వచ్చింది. మనకు నేషనల్లో కూడా మన ప్రకాశం జిల్లాకి మెడల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క మాస్టరు ఎలాంటి రూపాయి తీసుకోకుండా ఇక్కడ రెఫరీస్ కానీ జడ్జి కానీ అలానే ఉండేటువంటి ఆఫీసర్స్ ఏఎస్పీ గారు కానీ అలానే స్కూల్ గేమ్స్ సెక్రటరీస్ గారు ఎంఈఓ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంటే ఈ కార్యక్రమం నడుపుతూ ఉంది. అలానే గవర్నమెంట్ కూడా జగనన్న క్రీడా సంబరాల్లో ఎక్కువ పర్సెంట్ కరాటేకి కూడా మంచి వాల్యూ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మాకు కామన్వెల్త్లో గెలిచిన కరాటే కార్తీక్ రెడ్డికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. దీన్ని బాగా మేము ఇంకా మంచి స్థాయిలో అలానే స్టాఫ్లో కూడా తీసుకొచ్చి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చి మంచి సర్టిఫికేట్స్ యూజ్ అయ్యేటట్టు అలానే సెలక్షన్స్ అన్నీ నిజాయితీగా చక్కగా బాగా మేము కండక్ట్ చేస్తున్నాము. ఎలాంటి లేదు, ప్రతి పిల్లవాడికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ గెస్ట్ కూడా భోజనాలు కూడా మనం ఇక్కడ ఉదయం ప్రకాశం జిల్లా 66వ స్కూల్ గేమ్స్ సంబంధించి కరాటే పోటీలు రాష్ట్ర స్థాయి కరాటే క్రీడాకారులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దాదాపు 800 మంది పైనే. వారందరికీ ఇక్కడ ఈరోజు పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ కరాటే నేర్చుకోవడం వల్ల
శరీర దారిద్ర్యంతో పాటు ఆత్మధైర్యం పెరుగుద్ది. చదువుతో పాటు ఈ వ్యాయామం పెంచుకోవడం కోసం కరాటే అనేది చాలా ముఖ్యమైనది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరాటేని గుర్తించింది. స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఈ కరాటేని నేర్చుకొని వారి యొక్క ఆత్మధైర్యానికి వాడి జీవితంలో చాలా ఉపయోగపడుతుందని మేము స్పోర్ట్స్ నుంచి పార్టిసిపేషన్కి వచ్చారు. ఇక్కడ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, డబుల్ బ్రాంజ్ ఇవ్వబడుతుంది పిల్లలు గెలిచిన వాళ్ళకి. ఇది ఇప్పుడు కరాటే అనేది ఒలింపిక్ స్పోర్ట్ అవ్వడం మూలంగా దీనికి చాలా ప్రాముఖ్యత మొదలైంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి కార్తీక్ అనే అబ్బాయి కామన్వెల్త్ యూఎస్ ఓపెన్లో గెలవడం మూలంగా అది గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళి కరాటేని ఇమీడియట్గా ప్రయారిటీ స్పోర్ట్స్లో పెట్టాలని ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సూచన ఇవ్వడం మూలంగా కరాటేని ఇప్పుడు స్పోర్ట్స్ లిస్టులోకి పెట్టడం జరిగింది. చాలా త్వరలో ఇది ప్రయారిటీ గేమ్స్లో జీవో పాస్ అవుతుంది. ఆ అబ్బాయి గెలిచిన మూలంగా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 10 lakh రూపీస్ క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయికి. సో కరాటే ఇప్పుడు యొక్క ప్రాముఖ్యత చాలా ముందుకు రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా పిల్లలు చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ తేవడం చాలా గర్వించదగిన విషయం. ఈ కాంపిటీషన్ వచ్చేటప్పటికే అన్ని జిల్లాల నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అన్ని జిల్లాలు టాప్ చాలా ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి కరాటే స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తూ వీరు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కరాటేను ఒక క్రీడగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజున మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పీఈటీలు అందరూ కలిసి కరాటేని ఒంగోలులో కండక్ట్ చేయడం అనేది ముదావహం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా సంస్థలైనటువంటి శాప్ వారు, అదేవిధంగా జిల్లా శాప్ వారు యూనిట్స్ కూడా కరాటేకి సపోర్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా నేను తల్లిదండ్రులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ మనవి చేసేదంటే ఈ యొక్క క్రీడ ప్రపంచంలోనే అన్ని క్రీడల కన్నా ఎక్కువగా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనివల్ల శారీరక దారుఢ్యము, మానసిక దారుఢ్యం కూడా పెంపొందింపబడి పిల్లల యొక్క భవిష్యత్తు బంగారు బాట. ఒంగోలు శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ విజయవాడ జోన్ ఇంటర్ రీజనల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నెల్లూరు బ్రాంచ్ గెలుపొందింది. ద్వితీయ స్థానంలో గుంటూరు, తృతీయ స్థానంలో విజయవాడ నిలిచాయి. బెస్ట్ బ్యాట్స్మెన్గా విజయవాడ బ్రాంచ్ టి నాగసాయి, బెస్ట్ బౌలర్గా గుంటూరు బ్రాంచ్ శ్రీనివాస్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా పూర్ణచంద్రరావు ఎంపికయ్యారు. యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ నెల్లూరు వెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు ఎస్ రాజేష్ ఖన్నా, కె రవిప్రకాష్, వైఎన్ సాగర్, బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 8th over is in progress. After these only 4 will be left. Now Guntur slow bowlers are putting ball in the right areas, right lengths, and well played. There is a fielder. Yes, good shot. Though it is a good shot. Well fielded. Now it's again ball is being pushed to covers region for single. Anil. It's a hat-trick goal. Let us see it happens or not.
played there. Before that, I got opportunity few years in Patna, Varanasi also. But I was result, I still remember in 17-18 in Karnal. इन्होंने ऑर्गेनाइज ए सिंगल मैच मैंने कहा कोई रीजन नहीं खेलता मत खेलो वी विल प्ले आई रिमेंबर आई कॉल्ड द मैच फॉर वन संडे ओनली और मैं भी इतना खेला वी कंटिन्यूड फॉर 1 month एवरी संडे एंड सैटरडे सेकंड सैटरडे एंड इन द स्पिरिट यू सी बैंकिंग वी आर इट्स वेरी समथिंग इट्स नॉट an easy job particularly in India if multitasking is there so when you are handling a multitasking job. So even if you are physically fit, you are mentally tired at the end of the day. So whenever you reach to home, आप थोड़ा fresh होते हैं, TV देखा, फिर 12-1 बजे रात तक सोते नहीं, you used to see the WhatsApps and all. And morning 8 बजे के पहले नींद नहीं खुलती है. So the need a change. And what he said, he started when all the evaluation took place. How to know one people to others? Union Bank. Because all of them have a long history, 100 years plus. So it was a very nice step that has been taken. And today, I'm feeling so happy to see you. So I thought I should have come 2-3 hours earlier. But anyhow, I will thank you. See, one thing more I'd like to say, jitna humne laga rehta hai, but to participate in the competition is very, very important. The persons who are not here, who were yesterday 150 and odd crowd, I congrats to them also in absentia because they took the effort to come together. Forget the banking for the moment. Let's see, generally banking ke seva bhi hai. Let's refresh. It's a very good opportunity and I hope that this tradition will continue by Rangol and Lewara zone also. And one thing for the runners up, you played very well. But चुप क्या हो गया हारने के बाद भी तो हवे पे फुर रहे बोल सकते हो you should say हवे फुर रहे why you people were silent so see Rabindranath Tagore has written Ekla Chalo Re if you are not being appreciated you appreciate for yourself yeah isn't it so it was a very nice match I'm the meeting in RBI 1 month back. There was data was shown on pan-India basis and Andhra also. I will like to share with you. In Corona period, you must be remembering, all banks were something thoda dar rahe the loan dene mein, you can say. But the private public sector bank, respective it is Union Bank, Bank of Baroda, Union State Bank, all have come with UGCL and all activities. And they have not stopped lending. They continued with that. If at the same time you see the lending figures of private sector banks during that 2 years, there was negative graph, meaning by they have excused their lending and the growth was -3 to 4%. And at the same time, if you talk about all these government banks, the credit growth was 10 to 12%. This is very clear. This public sector banks, they are for the society, they are for the nation, and they are working for the nation, irrespective of the environmental factor, whether they will get profits or not. But I don't think this spirit, I think somehow, there's a difference between, you can say, public and private sector banks. We don't understand, it's a government scheme, aam janata ke liye, we will go ahead with that. Our profit is second thing, but we see the welfare of the state first. Thank you. బాపట్ల జిల్లా అద్దెంకపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అద్దెంకపట్నంలో గరటయ్య కాలనీ 4వ లైన్లో నివాసం ఉంటున్న వల్లెపు హేమంత్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన బాలునికి గత రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తండ్రి హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చికిత్స చేయించుకుని రావడంతో ఉదయం మళ్ళీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో హాస్పిటల్కి తీసుకుపోవడంతో బాలుడు మృతి చెందాడు. తన భర్త అత్త కలిసి తన కొడుకును చంపారని మృతుని తల్లి ఆరోపిస్తుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల బంధువులు బాలుడు తండ్రి నాయనంపై దాడికి పాల్పడ్డారు. వారికి గాయాలు కావడంతో అద్దెకి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
నుంచి ఒకరోజు తీసుకెళ్ళి జలుబు మందులు జ్వరం మందు ఇస్తే పోసాను, తగ్గిందన్నాను. తగ్గిందన్న చెప్పాను. చెప్తే మళ్ళీ గొంతు కింద చెయ్యేసి చూసి తగ్గలేదు, తీసుకుపోతానని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినాక 11 గంటల నుంచి వాడికి వాంతింగ్ మొదలైంది. 11:40 కాడ నుంచి వాంతింగ్ మొదలైతే అన్నం ఏం రాకుండా నురుగు బతికే వస్తున్నాయి. నురుగు బియ్యం గింజలు లాంటివి వస్తున్నాయి. బియ్యం గింజలు లాంటివి వస్తుంటే నేను ఇంకా బియ్యం తిన్నాడేమో, వాంతులు చేసుకుంటున్నాడు. బియ్యం ఏమన్నా బియ్యం ఏమన్నా తిన్నాడేమో అనుకున్నాను. ఎట్లా అవుతుంది నేను అనుకోలేదు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? రాత్రి నుంచి జరుగుతుంది. అంతకుముందు 2 రోజులు బాగాలేకపోతే హాస్పిటల్ బాదంపా ఇట్లా జరుగుతుంది కదా, నేను తీసుకెళ్ళి చూపించుకుంటాను, మా అమ్మలో ఫోనన్నా చేసుకుంటానని ఒంగోలు తీసుకుపోయి పెద్ద హాస్పిటల్కి తీసుకుపోదామని చెప్పాడు. నేను నిజంగానే నమ్మా. పేరమ్మా? శ్రీనాథ్. ఏం చేస్తుంటారు? కారు నడిపాడు కొన్నాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్లో బిర్యానీ పట్టణాలు కడుతున్నాడు. బిగ్ బాస్లో బిర్యానీ బాగా. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి MBBS MD కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల MD కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, BP, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSPDCL, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. అన్నీ నచ్చాయి. ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా? మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్.